ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 27/6/2025 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ, ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసము, శుక్లపక్షము, విధియ మధ్యాహ్నం 11:23 వరకు ఉండి తదుపరి తదియ ప్రారంభమవుతున్నది. పునర్వసు నక్షత్రం ఉదయం 7:23 వరకు ఉండి తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుంచి 9:17 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:45 నుంచి 1:37 వరకు. వర్జము మధ్యాహ్నం 3:07 నుంచి 4:40 వరకు. అమృత ఘడియలు ఉదయం 6:37 వరకు, తిరిగి రాత్రి 12:24 నుంచి 1:57 వరకు. రాహుకాలం ఉదయం 10:36 నుంచి 12:12 వరకు. సూర్యోదయం 5:48కి, సూర్యాస్తమయం 6:50. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఎందుకంటే చిన్న చిన్న విషయాల గురించి అనవసర మనస్పర్ధ. ఆర్థిక విషయంలో అనుకూలత, కాదు లాటరీలకి జూదానికి దూరంగా ఉండండి. కళాకారులకు క్రీడాకుల లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత ఉంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు. రైతన్నులకు కూడా మంచి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, స్వర్ణకార వ్యాపారస్తులకు లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రిక్ లాభం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళామణులకు అభివృద్ధి. ప్రభుత్వపరమైన ఉద్యోగంలో లాభాలు, ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థికి లాభాలు. కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాలు, అనుకూలవంతమైన వైవాహిక జీవనం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలో లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజు బాగా కలిసి వచ్చే అవకాశం. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం. ధనము, ఆనందం, ఆరోగ్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకరమైన సంపద. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధనప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సిన ధనప్రాప్తి, ఇవ్వాల్సినటువంటి అప్పుల్ని తీర్చేసుకునే అవకాశం. బ్యాంకు నుంచి లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, ఉద్యోగ నిమిత్తమై చేసే ప్రయత్నాలు అనుకూలత, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం అనుకూలం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులకి, పూలు, పళ్ళు కల్పించే వారికి, ఈవెంట్ మేనేజర్ వారికి, బోర్బావులు, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళామణులకి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో లాభాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ లాభాలు పొందుకోవచ్చు. మంచి శుభకరమైనటువంటి వ్యాపార లాభాలు, విద్యాభివృద్ధి, స్వదేశంలో, విదేశాల్లో మంచి కళాశాలలో ప్రవేశము, ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి, బ్యాక్లాగ్తో సహా అన్ని పరీక్షల్లో విజయం సాధించగలగడం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు జూదం వల్ల ధనయోగం ఉంటుంది. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం. మంచి అనుకూలవంతమైన ఆనందాది శుభయోగాలు. వీరికి 9, 3 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి ప్రశాంతమైన జీవనం, ధనయోగం, వాక్చాతుర్యం, శత్రునాశనం, మిత్రలాభం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు, సోదరుల మధ్య మంచి అనుకూలత, వైవాహిక జీవనానందం, పెద్దలు అంగీకరించినటువంటి పెద్దల యొక్క
అంగీకారంతో ప్రేయసిప్రిలో ఒకటవడం శుభకరమైన సంతానం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులకి పూలు పలుకురాలు పండించే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల మంచి లాభాలు. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలు కూడా లాభాలు. ఆనంద యోగం, ఐశ్వర్యము, సుఖము, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనాన్ని పొందుకునే అవకాశం. మంచి వ్యక్తులతో పరిచయాలు, కొత్త వ్యాపార ప్రారంభం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశం. ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, విద్యాభివృద్ధి, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వీసా సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభం. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం. ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం. ఆస్తి పంపకాలు, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మడిజంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మడిజంట్లకి లాభం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవచ్చు. అన్ని రకాల శుభ ప్రయోజనం పొందుకునే అదృష్టవంతమైన చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగమే. ధన ధాన్య వృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పరిశ్రమ, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి మంచి అభివృద్ధి పొందుకోవడం. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. అనుకున్నటువంటి వ్యాపార లాభం, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆర్థిక లాభాలు, ఆనంద యోగాలు, ఆస్తి పంపకాలు లాభం, శుభకరమైన సంతాన వార్తలు, వైవాహిక జీవనానందం, వస్తు లాభం, వాహన యోగం, ఉద్యోగ లాభం, విద్యా లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత అనుకూలవంతమైన ఆనంద యోగం. సువర్ణ వజ్రాభరణ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి లాభం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవచ్చు. చాలా మంచి అదృష్టవంతమైన శుభయోగం చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి కష్టము, నష్టము. షేర్ మార్కెట్లో ఏమాత్రం బాలేదు, అందులో పెట్టుబడి పెట్టకూడదు. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండి, బిట్ కాయిన్స్ ఎట్టి పరిస్థితులు మీకు మంచిది కాదు. వ్యాపార పరంగా ఇబ్బంది, నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశం, వాహన ప్రమాదం, మద్యపాన సేవన వల్ల ఇబ్బంది, లేనిపోని అనర్థాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడడం ఖాయం. కళాకారుల, క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ ఇబ్బంది, మత్స్యకారులు ప్రమాదాలు పడతారు, రొయ్యలు, చేపల చెల్ల వారికి నష్టము, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి ఇబ్బందికర వాతావరణం, నకిలీ విత్తనాల బెడద ఎక్కువ ఉంటుంది, జాగ్రత్తగా ఉంటుంది. విద్యార్థులకి ఇబ్బందికర వాతావరణం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి నష్టము, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, బలవంతంగా స్వదేశానికి పంపించే అవకాశం. వెంటనే మీరు జన్మ జాతకాన్ని వెంటనే చూయించుకోండి, దానికి తగిన పరిహారాలు వెంటనే చేసుకోండి, ఆలస్యం చేయకండి. ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జన్మ జాతకంలో కూడా ఇబ్బందికరంగా ఉంటే మాత్రం చాలా నష్టాన్ని పొందుకుంటారు. తస్మాత్ జాగ్రత్త. చేతికి అందేటువంటి శుభమైన కార్యము చేయి దాటిపోతుంది, జాగ్రత్త. చాలా జాగ్రత్తగా ఉండండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం. ఇక్కడ పెట్రోల్ వ్యాపారంలో నష్టము, గ్యాస్ వ్యాపారంలో ప్రమాదము, అలాగే బ్యూటీ పార్లర్లలో వ్యాపారంలో కూడా నష్టాలు. ఈ ముఖ సౌందర్య సాధనాల్లో ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి అవమానము, కుటుంబ చికాకులు, సోదరులతో వ్యతిరేకత, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. సోషల్ మీడియా, జనవరి నష్టాలున్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో ఇబ్బందులు, కష్టాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి తీవ్రమైనటువంటి నష్టంగా కనబడుతుంది. తస్మాత్ జాగ్రత్త. ఉదయం 8:36 నుంచి 9:50 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. ఈ సమయంలో మీరు విష్ణు సహస్రనామ పారాయణం, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం, దుర్గాదేవి అష్టోత్తరం చదువుకోవడం మంచిది. ఎవరికైనా పాలు, పెరుగు, బెల్లం దానంగా ఇవ్వండి. భగవద్గీత పారాయణం కూడా 3 నుంచి 9 అధ్యాయాలు చదవండి, మంచిది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
కన్యా రాశి వారికి అదృష్ట యోగము, ఆనందము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధులాభము, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకరమైన ప్రయాణం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి తోలు రెగ్గిన సూపర్షన్ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు జూదం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ మహిళా మండలికి అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. తప్పకుండా మీకు ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, గృహయోగము, ధనలాభము, వివాహ యోగం, విద్యాలాభము, ఉద్యోగ లాభము, శుభవార్తా శ్రవణం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభదాయకమైన శుభయోగం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కూడా వృత్తి ఉద్యోగాదు లాభం, నూతన వ్యాపార లాభం, భాగస్వామ్య వ్యాపార అనుకూలత, కొత్త వ్యాపార లాభం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్ల వారికి అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా మంచి లాభాలు. ఈవెంట్ మెన్ వారికి, బోర్బాల్తో వారికి తోలు సూపర్స్టమ్ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, కోర్టు వివాదాలు సమసిపోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, శత్రునాశనం, మిత్రలాభం, మంచి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారులు, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అదృష్టం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణం కూడా అత్యంత అనుకూలవంతమైన ఆనందయోగం. ఈ రోజు కలిసి వచ్చే అవకాశం చెప్పబడుతోంది. వీరికి 8, 3 అంకెలను అదృష్ట అంకెలను చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి జరిగినటువంటి పొరపాట్లని సర్దిద్దుకునే అవకాశం, అందరిలో అత్యుత్తమైన శుభయోగాలు పొందుకుంటారు, శుభవార్తలు వింటారు, ధార్మిక చింతన బాగా ఉంటుంది, యజ్ఞయాగాదులు చేస్తారు, గృహయోగము, ధనలాభము, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకునే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరుకు అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపార లాభాలు, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజ, ఆధ్వర్యం అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఆత్మీయుల కలిక, ఆనంద యోగాల పరంపర, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, రైతన్నలకి చాలా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం, అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశం కనబడుతుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనవసరమైనటువంటి విభేదాలు, చికాకులు, తొందరపాటుతనము, కంగారు పడే అవకాశాలు, కళాకారుల, క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, మత్స్యకారులకి ఇబ్బంది, రొయ్యలు, చేపల నష్టము, కళాకారుల, క్రీడాకారులకి నష్టంగా ఉంది. అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ఇబ్బందికరంగా అవకాశం ఉంది. తొందరపాటుతనాలు, తొందరపాటు నిర్ణయాలు, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశం, నర్సరీ తోటలు, పూజాదు ఇబ్బంది,
విద్యార్థులకి సమయపాలన లేకపోవడం వల్ల విద్యా నష్టం. ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం. ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగం బెంచ్ మీదికి మారబోతుంది. జాగ్రత్త. జన్మ జాతకాన్ని తప్పకుండా చూపించండి. తద్వారా మీకు అనుకూలంగా శుభ పరిణామాలు ఉంటాయి. పరిహారాలు చేసుకోండి. దేవాలయ సందర్శన, భగవద్గీత పారాయణ 10 నుంచి 18 అధ్యాయాలు చదవండి. ఎవరికైనా సరే చెప్పులు కానీ గొడుగు కానీ దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. అనుకూలంగా ఉంటుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణానికి నష్టం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా ఇబ్బంది. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఉదయం 9:06 నుంచి 10:18 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి అదృష్టము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగలాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆత్మీయుల కలయిక, ఆనందాది అదృష్ట యోగాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన సూపరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి. దేశాల స్వదేశాల్లో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షలు కానీ సంపూర్ణ విజయం ఖాయం. ఆత్మీయుల కలయిక, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, మాతాపితృల సౌఖ్యం, శుభవార్తా శ్రవణం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బావులతో వరకు లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యుత్తమ ఆనందాది అదృష్ట యోగాలు. ఇదంతా మీకు బాగా కలిసి వస్తుంది. విదేశాల్లో, స్వదేశాల్లో అనుకూలత, వస్తులాభం, వాహన యోగం, ఆనందకరమైన సంపద పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి ఈ రోజు ఎవరికి లేనటువంటి అదృష్ట యోగం కుంభరాశి వారిదే. అసలు ఈ రాశి వారికి మించిన అదృష్ట యోగం ఈ రోజు ఎవరికి లేదు. పట్టిందల్లా బంగారమే. ఎక్కడికి వెళ్ళినా గౌరవం. రాజకీయ రంగంలో కానీ, సినిమా రంగంలో, కళాకారుల, క్రీడాలకు అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ సూపరిశ్రమ లాభాలు. బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి మంచి లాభాలు. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. స్వర్ణకార వ్యాపారస్తులకు ముఖ్యంగా మంచి వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ మీ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన సూపరిశ్రమ లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి. వివాహ యోగం, సంతాన యోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజు బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి అదృష్ట యోగమే. 2 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి శుభయోగం. వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి. మంచి ఆలోచనలు, గొప్ప వ్యక్తులతో పరిచయాలు, బంధుమిత్రుల సమాగమం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, శుభవార్తా శ్రవణం, మాతాపితృ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షల విజయం, అనుకూలమైన ఆర్థిక ప్రయోజనాలు, ధనగణక వస్తు వాహన ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు. లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి లాభాలు. రైతులకి, పూలు, పలుకు కల్పించే వారికి లాభం. ఆర్థిక విషయాల అభివృద్ధి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న ఆర్థిక ప్రయోజనాలు పొందుకోవడం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. రైతులకి పంట లాభం. ఈరోజు చాలా మంచి ఆనందకరమైన శుభయోగాలు ఉంటాయి. కాస్త ఓర్పు, సహనం ఉంటే చాలు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.